ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరు, అలాగే కాదంబరి జత్వానీ కేసు చుట్టూ జరుగుతోన్న పరిణామాలు మరోమారు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోండగా అధికార పక్షం మాత్రం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నివేదికలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ర్యాంకు ప్రభుత్వ అసమర్థతను చాటి చెబుతోంది. కాదంబరి జత్వానీ కేసు, మాజీ ఐపీఎస్ అధికారులపై తీసుకున్న చర్యలు, విద్యాసాగర్ రావు అరెస్ట్ అనంతరం సిఐడి దాఖలు చేసిన ఛార్జిషీట్ వరకు చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ కేసు దర్యాప్తు, ప్రభుత్వ వైఖరి, పోలీసు వ్యవస్థ పనితీరు, రాజకీయ ఆరోపణలు, వాటిపై వస్తోన్న విశ్లేషణలు ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? ఎవరి వాదన ఏమిటి? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆందోళన కలిగిస్తాయి. శాంతి భద్రతల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్నట్లు కనబడుతుంది. అందువల్లే కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో ఏపీకి 26వ ర్యాంకు వచ్చింది. ఒకప్పుడు ఏపీ పోలీస్ శాఖకు మంచి పేరు ఉండేది. మొదటి 5 ర్యాంకులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీకి స్థానం లభించేది. అలాంటిది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన మొదలయ్యాక రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నట్లుగా ఈ నివేదిక తెలియజేస్తుంది. తాజా ఉదాహరణ మోసకారి నటిగా పేరొందిన కాదంబరి జత్వానీ కేసును ప్రభుత్వం డీల్ చేసిన పద్ధతిని తీసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఎలాగైనా గత జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో కూటమి పెద్దలు రకరకాల ప్లాన్లు వేశారు. అందులో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని పలు తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తూ చట్టాన్ని తొంగలో తొక్కిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అదే ధోరణిని ప్రభుత్వం కొనసాగిస్తోంది. జత్వానీ కేసులో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీపీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు. కొద్ది కాలం వైసీపీలో పనిచేసి తదుపరి రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యాపారవేత్త అయిన కుక్కల విద్యాసాగర్ రావు ఎక్కడో డెహ్రాడూన్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. జత్వానీకి కూటమి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. స్వయంగా హోంమంత్రి అనిత సంఘీభావం తెలిపారు. ఎల్లో మీడియా అయితే రెచ్చిపోయి తామే శోధించామని చెబుతూ శరభ అంటూ పూనకం వచ్చినట్లు గంతులేశాయి. జగన్ ప్రభుత్వంలో ఒక నటిని అక్రమంగా అరెస్ట్ చేశారని అభియోగం మోపుతూ ఆమెను ముంబై నుంచి రప్పించి కేసు నమోదు చేసి ఐపీఎస్ను సస్పెండ్ చేసే వరకు వెళ్లారు. అసలు కేసేమిటి? ఈమె తనను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతోందని, ఆమెకు సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరిస్తున్నదని విద్యాసాగర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడం కదా. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ వంటి వారు మరికొందరిని ముంబై, ఢిల్లీ నగరాల్లో కూడా ఆ నటి బ్లాక్మెయిల్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తొలుత జిందాల్ను కూడా ఈ కేసులో ఇరికించాలన్న ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కారణం తెలియదు కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయన జోలికి వెళ్ళలేదు. బహుశా ఆయనతో రాజీ కుదుర్చుకుని ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్వయంగా ఎల్లో మీడియానే ఈ తరహా వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యాసాగర్ రావు పెట్టిన కేసును పక్కన పెట్టి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు జత్వానీ పక్షాన కొత్త కేసు పెట్టి కథ నడిపించారు. అన్యాయంగా జత్వానీని వైసీపీ ప్రభుత్వంలో జైల్లో పెట్టారని, ఆమె తల్లిదండ్రులను కూడా వేధించారని ఎదురు కేసు నమోదు చేశారు. దీన్ని రాష్ట్ర సమస్యగా మార్చి జత్వానీకి అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన ప్రసంగాల్లో పలుమార్లు అప్పట్లో ప్రస్తావించి వైసీపీపై బురద జల్లేవారు. విద్యాసాగర్ రావు కొన్నాళ్లు జైల్లో ఉన్న తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అలాగే బెయిల్ పొందారు. విశాల్ గున్ని, కాంతిలాల్ రాణా అనే 2 ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్పై రక్షణ తీసుకోగలిగారు. ఇదంతా రెడ్ బుక్ అరాచకంగానే చాలామంది భావించారు. ఈ తరుణంలో సడన్గా ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. జత్వానీకి వ్యతిరేకంగా సిఐడి కోర్టుకు ఛార్జ్షీట్ను సమర్పించింది. ఇది సంచలనంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం విద్యాసాగర్ రావు పైన 3 ఐపీఎస్ల పైన తప్పుడు కేసు పెట్టినట్లు ఒప్పుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వ పరువు పోయినట్లయింది. ఈ కేసులో జిందాల్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తపై కూడా తప్పుడు అభియోగాలు మోపే యత్నం జరగడంతో దేశమంతటా పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చినట్లయింది. జగన్ ప్రభుత్వం మోసగారి నటి జత్వానీపై చర్య తీసుకుని ఆమె బ్లాక్మెయిల్కు అడ్డుకట్ట వేస్తే చంద్రబాబు ప్రభుత్వం జత్వానీని అడ్డు పెట్టుకుని వైసీపీనో మరెవరినో సాధిద్దామనుకుని సెల్ఫ్ గోల్ వేసుకుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ నష్టాన్ని గమనించిన ఎల్లో మీడియా వెంటనే మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి డ్యామేజ్ కంట్రోల్కు యత్నించింది. విద్యాసాగర్ రావు పెట్టిన కేసులో జత్వానీ చేసింది తప్పని తేలిందని, కానీ ఆమెపై కేసు పెట్టిన తీరు,
హ్యాండిల్ చేసిన విధానాల్లో లోపాలున్నాయని, అది వేరే కేసు అని, ఆ కేసులో ఐపీఎస్లను సస్పెండ్ చేయడం జరిగిందని ఎల్లో మీడియా కవరప్ యత్నం చేసింది. పోనీ ఆ పోలీస్ అధికారులు చేసిన అక్రమం ఏమిటో అందులో వివరించినట్లు కనపడలేదు. ఒక మోసగారి నటి ఆట కట్టించడం ఆ ఐపీఎస్లు చేసిన తప్పన్నమాట. జత్వానీపై అన్యాయంగా వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని కదా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణ. ఇప్పుడు జత్వానీనే బ్లాక్మెయిలర్ అని, 1,30,00,000 రూపాయలకు పైగా విద్యాసాగర్ నుంచి అక్రమంగా పొందిందని ఆధార సహితంగా రుజువైంది కదా. ఇందులో పోలీసు అధికారుల తప్పు ఏముంటుంది? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును కవర్ చేసేందుకు ఈ కేసు వేరు ఆ కేసు వేరు అంటూ కొత్త కథను ఆరంభించారన్నమాట. ఏదేమైనా వైసీపీ నేతలపైన, అప్పట్లో యాక్టివ్గా పనిచేసిన అధికారులపైన, సోషల్ మీడియా వారిపైన, జర్నలిస్టులపైన కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా? దీనివల్ల కూటమి సర్కార్ అప్రతిష్ట పాలవుతున్న ప్రభుత్వ ధోరణిలో పెద్దగా మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇలాంటి తప్పుడు కేసులతోనే ఏపీ పోలీస్ వ్యవస్థ ర్యాంకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే అంత ఘోరంగా 26వ స్థానానికి పడిపోయిందని అనుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.